ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను రైతుల పొలాలకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల వ్యవసాయ అధికారి వసంతరావు టాస్క్ ఫోర్స్ టీం ఏఎస్ఐ వెంకటరమణారెడ్డిలు అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆలిరాజ్పేట, జగదేవపూర్ గ్రామాల్లో పలు పెట్రోల్ పంప్స్, మిల్క్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీంతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీం సిబ్బంది లింగం నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని మండల టాస్క్ ఫోర్స్ టీం ఎరువుల మీద కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం నియమించడం అయింది. దీంట్లో మండల వ్యవసాయ అధికారి టీం లీడర్ గారు, పోలీసులు వారితో కలిపి ఈ టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీం ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయానికి కాకుండా వేరే ఇతర పరిశ్రమలు యూరియా కనుక యూజ్ చేస్తున్నట్టయితే వాటిని చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఈరోజు నేను అలాగే ఏఎస్ఐ వెంకటరమణారెడ్డి గారు అట్లనే కానిస్టేబుల్స్ కలిసి మండలంలోని వివిధ పెట్రోల్ బంకుల్లో ఉన్న యాడ్ బ్లూ దాన్ని సక్రమంగా వస్తుందా లేదా అనేది తనిఖీ చేయడం జరిగింది. అలాగే మండలంలో ఉన్నటువంటి మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కూడా తనిఖీ చేసి పాలలో ఏమైనా యూరియా వాడుతున్నారా అనేది కూడా తనిఖీ చేయటం జరిగింది. అలాగే అలిరాజ్పేటలో ఉన్న సైలేజ్ యూనిట్ను కూడా సందర్శించి దాంట్లో ఏమైనా యూరియా లాంటిది ఏమైనా యూజ్ చేస్తున్నారని తనిఖీ చేయటం జరిగింది. ఇలాంటి తనిఖీలో ఎలాంటి యూరియా మనకి పట్టుబడలేదు. కాబట్టి రైతులకు తప్ప వేరే ఏ పరిశ్రమ అయినా సరే ఈ సబ్సిడైజ్డ్ యూరియాని ఉపయోగించినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని